దిస్ ఇస్ జర్నలిస్ట్ రేఖా. రైట్, బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగాల ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉంటుందో వ్యవసాయాన్ని పండగ లెక్క మార్చి చూపెట్టింది పంట పెట్టుబడి సాయం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం. రైతు బంధు పథకంతోని రైతుల రందులన్నీ పోయి రైతు వ్యవసాయాన్ని ఒక పండగ లెక్క చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. బొడ్రాయి పండుగను రైతులు పల్లెలలో ఉండే రైతులు లక్షల పైసలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగను ఏడాదికో దినం ఘనంగా జరుపుకుంటున్నారు. మొక్కుకున్న ఊరు దేవతలకు ఏడాదికి ఒకసారి బోనాల పండుగ తీస్తాండ్రు, బోనాల పండుగ చేస్తాండ్రు, యాటలు కోస్తాండ్రు. ఇట్లా ఈ విధంగా పోయిన 10 ఏండ్లు రైతు బంధుతోటి వ్యవసాయం దండుగన్న వ్యవసాయం నుంచి వ్యవసాయం ఒక పండగ లెక్క మారింది. రైట్, మొదట 8,000 సంవత్సరానికి 8,000తో మొదలుపెట్టి దాన్ని 10,000కు పెంచిండ్రు. విడతకు 5,000 రూపాయలు అందేటి రైతుకు పంట పెట్టుబడి సాయం. దాన్ని మళ్ళీ అధికారంలోకి వస్తే 12,000 రూపాయలుగా పెంచుతామని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అమలయ్యేటి ఏవైతే ఉంటాయో అలవగాని హామీలు ఏం ప్రకటించలే, అమలయ్యేటియే ప్రకటించి అమలు చేసుకుంటూ పోయినరు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, దళిత బంధు ఇట్లాంటి పథకాలెన్నో మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా అమలు చేసుకుంటూ పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. చాలా పథకాలు ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేస్తాం 100 రోజులలోనే. 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13, 420 ప్రజాకర్షణ హామీలను ప్రకటించి బొచ్చలల్లో ఓట్లు రాల్పించుకునేందుకు కాళ్లకు బలపాలు కట్టుకొని ఊళ్ళల్లో తిరిగి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వ్యవసాయం పండుగ అన్న రోజుల నుంచి మళ్ళా వ్యవసాయం దండుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగానే ముచ్చట్లను మళ్ళా నిజం చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందడికి పోతున్నది అనడంలో అనుమానాలు ఏం లేవు అక్కడ. రైట్, రైతు బంధు అంశం మీద షాకింగ్ నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్. దాదాపు 11 విడతలుగా 72 లక్షల రూపాయలను, దాదాపు 72,000 పైసలను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. 11 విడతలుగా 72,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం రైతుకు పంట పెట్టుబడి సాయంగా. రైతు మంచిగా బతుకాలి, రైతు బాగుంటే రాజ్యం మంచిగుంటది, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని రైతు బంధు విధానాన్ని తీసుకొచ్చి ప్రతి తాపకు సీజన్ కాగానే నాట్లేసుకునే దానికి కానీ లేకపోతే పంట పెట్టుబడి సాయంగా. పంట పెట్టుబడి సాయం అంటే ఏంది? రైతుకు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు పంట వేసుకోవడానికి కూలీలక లేకపోతే మందులక ఎరువులక దున్నుకానిక ఇట్లా ఇబ్బంది పడద్దని పంట వేసుకునే టైంలోనే అందించిన ఘనత కేసీఆర్ సర్కార్ది. ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ నాయకులకు కూడా, ఇప్పుడు రాజ్యం ఏలుతున్న కాంగ్రెస్ నాయకులకు కూడా ఆ ముచ్చట తెలుసు. సరే, ఒకటి బాగా వినిపించిండ్రు. ఏమని వినిపించిండ్రు? 100 ఎకరాలు ఉన్నోళ్ళకు రైతు బంధు పడుతుంది, 50 ఎకరాలు ఉన్నోళ్ళకు రైతు బంధు పడుతుంది, 20 ఎకరాలు ఉన్నోళ్ళకు రైతు బంధు పడుతుంది అని చెప్పేసి బాగా విమర్శించిండ్రు కేసీఆర్ను. రైట్, కేసీఆర్ ఈ అంశం మీద కూడా ఒక ముచ్చట చెప్పిండు. అప్పట్లో 60-70 ఎకరాలున్న ఆసాములు కూడా హైదరాబాద్ వచ్చి రిక్షా దొక్కొని బతికిందని చెప్పేసి కేసీఆర్ ఒక ముచ్చట చెప్పిండ్రు. వాళ్ళను ఉద్దేశించే ఇట్లా రైతు బంధు వాళ్ళు పంటలు వండియాలి, పంటలు వండించేందుకు పైసలు లేకనే వాళ్ళు 60-50 ఎకరాలు, పైసలు లేక ఒకటి, నీళ్లు లేక ఒకటి, కరెంటు లేక ఒకటి, 50-60 ఎకరాలు ఉన్న ఆసాములు కూడా హైదరాబాద్ వచ్చి రిక్షాలు దొక్కిండ్రు. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారని మాట్లాడేటోళ్ళ నోర్లన్నీ మూయించిండ్రు కేసీఆర్. అప్పుడే చెప్పిండ్రు రైతు బంధు రామ్ రైతు బంధుకు రామ్ పెడతారు కాంగ్రెస్ పాలన వస్తే అని చెప్పేసి. ఇలా కేసీఆర్ అంటుండు, అధ్యక్ష మేమేమన్నా దివానాగాలమా, మాకేమన్నా దిమాకు లేదా, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది, రుణమాఫీ బంద్ అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతుండు. మేమేమన్నా దివానాగాలమా, మాకేమన్నా దిమాకు లేదా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇలా మరి దివానాగాళ్ళు ఎవరు, దిమాకు లేనోళ్ళు ఎవరు సార్ అని చెప్పేసి తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తా ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఎంతైనా ఉన్నది. ఇలా 7 ఎకరాల వరకే లిమిట్ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ కఠిన నిర్ణయాలు, కఠిన నిబంధనలు, ఆ అంశంలో కూడా కఠిన నిబంధనలు. ఇప్పుడు అన్నదమ్ములకు 10 ఎకరాలు ఉంటే 2 అన్నదమ్ముళ్ళు 5 ఎకరాలు పంచుకుంటారు. ఆ 5 ఎకరాలను ఒకటే 10 ఎకరాలు అంటే ఒకే కుటుంబానికి సంబంధించినవిగా పరిగణలోకి తీసుకొని ఆ 10 ఎకరాలలో 7 ఎకరాలకే రైతు బంధు ఇస్తారన్నారు. రైట్, కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తుది నిర్ణయం కూడా వెలువరించారు. అసెంబ్లీలో కూడా చర్చ పెట్టిండ్రు. అసలు రైతు బంధు సీతక్క కూడా అన్నది ఊర్లో లిస్ట్ అంతా బయట పెట్టాలి, ఎవరెవరికి రైతు బంధు పోతుంది. బయట పెడితే తెలుస్తుంది కదా ఎవరెవరు రైతు బంధు, అసలు రైతులకు న్యాయం అయిందా లేదా,
తెలుస్తుంది కదా. పెట్టుండ్రి మీరు రైతు బంధు వివరాలు బయట పెట్టుండ్రి, రైతు భరోసా విధి విధానాలు బయట పెట్టుండ్రి. ఏడాది పొద్దు పడుతుందా మీకు రైతు భరోసా విధి విధానాలు ఖరారు కావాలనంటే? ముదుగాల డిసెంబర్ 12 తారీఖు నాడు మొదలు పెట్టిండ్రు. డిసెంబర్ 9 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నుంచి 9 తారీఖు దాకా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నడిచినాయి. కాబట్టి 12 తారీఖు నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పేసి మోసం చేసిన మీరు, ట్రెజరీలో ఉన్న 7,700 కోట్లు పక్కదావ పట్టించిన మీరు అవి యాడికి పోయినో తెలియదు. ఇలా రైతు బంధు గురించి మాట్లాడితే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. నవ్విపోదురుగాక నాకేది సిగ్గన్నట్టు, సిగ్గులేదే జిడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గన్నట్టు, గురివింద గింజ తన కింద నలిపేరు కదన్నట్టు వ్యవహరిస్తా ఉన్నది రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్. మొత్తం మీద 7 ఎకరాల వరకే కటీవ్ పెట్టినట్టు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. 7 ఎకరాల వరకే లిమిటు. మళ్ళా 7 ఎకరాలల్లో ఇప్పుడు 7 ఎకరాలు 14 ఎకరాలు అన్నదమ్ములు పంచుకుంటే ఆ 14 ఎకరాలు ఒక దగ్గర చేర్చి అన్నకి 7 ఎకరాలకు తమ్మునికి 7 ఎకరాలు కాదు ఇక్కడ ఇచ్చేది. ఏం చేస్తా ఉన్నారంటే ఆ 7 ఎకరాలు ఏవైతే పంచుకున్నారో ఆ పంచుకున్న ఎకరాలను ఒకటే దగ్గర చేర్చి ఒకే కుటుంబం కింద పరిగణలోకి తీసుకొని అందులో 7 ఎకరాలకి ఇస్తారన్నట్టు. అంటే కుటుంబాలు వేరైనాక కూడా, జాగలు వేరుపడ్డాక కూడా మళ్ళీ వాటిని మెర్జు చేసి ఒకటే 7 ఎకరాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఈ సర్కారు. ఇప్పుడు అన్నదమ్ములు జుట్లు పెట్టుకోవాలి. ఇప్పటికే భూ తగాదాలు, భూ పంచాదులు పెరిగిపోయినాయి, గెట్ల పంచాదులు పెరిగిపోయినాయి, గలమల పంచాదులు పెరిగిపోయినాయి, భూమి జామల కాడ కొట్లాటలు పెట్టుకుంటా ఉన్నది రైతాంగం చూస్తా ఉన్నాం. నెత్తులు వలగొట్టుకుంటా ఉన్నారు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. రోజు అదే విషయం చెప్తా ఉన్నా నేను మీకు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో. ఇలా ఎకరానికి మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ 10,000 బిచ్చమేస్తాడు, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇలా కఠినమైన నిబంధనలు విధి విధానాలు అమలు చేయాలని చూస్తా ఉన్నారు. ఉపసంఘం పెట్టినామని అన్నారు. రైతు భరోసా విధి విధానాలు అమలు చేయడానికి, ఖరారు చేయడానికి ఉపసంఘం పెట్టినమని అన్నారు. డిసెంబర్ 12 తారీఖు నాడు రైతు భరోసా విధి విధానాలు అమలు కావాలని టైం పడుతుంది. కాబట్టి రైతు బంధు పైసలనే వేస్తున్నాం, ఎకరానికి 5,000 రూపాయలు వేస్తున్నాం అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ 5,000ను కూడా ఇప్పుడు చక్కగా మెయింటైన్ చేయని పరిస్థితి. యాసంగి పంట ఎగ్గొట్టిండ్రు, వానాకాలం పంట. ఇప్పుడు వానాకాలం పంట ఎగ్గొట్టిండ్రు, అంతకుముందు జూన్లో పడాల్సిన పైసలు ఎగ్గొట్టిండ్రు. ఆ డిసెంబర్ 12 తారీఖు నుంచి జూన్ జూలై దాకా పంచుకుంటా పోయినరు. రాలేదు మహాప్రభు మొర్రో అని మొత్తుకున్నా కూడా ఇంకా పడని రైతులకు 12 తారీఖు నుంచి మొదలుపెట్టిన రైతు బంధు పైసలు కూడా ఇది వరకు వల్లేదట. రైతు రుణమాఫీ పేరుతోని పెద్ద మోసం చేసింది రాష్ట్ర సర్కార్. ఇలా ఈ పరిస్థితులు చూస్తా ఉన్నాం. రైట్, ఒక ఎకరం ఉన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతా ఉన్నారు. ఇప్పుడు ఒక కుటుంబము 4 భాగాలుగా విడిపోయిన జాయింట్ ఫ్యామిలీస్ నుంచి ఏరుబడ్డ కుటుంబాలకి ఎవరి వాళ్ళకు ఉంటాయి. ఒక కుటుంబంలో ఒకరు వ్యవసాయం చేస్తారు, ఒకరు ఆ సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటా, లేకపోతే లక్షల జీతాలు వచ్చే కొలువు చేసుకుంటా ఐటీ కడతారు, లేకపోతే చిన్న మధ్యతరగతి కుటుంబాలు కుటీర పరిశ్రమలు చేసుకుంటాయి. అంటే 4 కుటుంబాలు 4 రకాల విధులలో సెటిల్ అవుతారు. ఇప్పుడు ఒక్క కుటుంబం, అందులో ఇప్పుడు 4 కుటుంబాలుగా విడిపోయిన వాళ్ళందరూ ఒక వ్యవసాయం చేసుకుంటే ఆయనకు 1 ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా వాళ్ళ కుటుంబం అంతా జాయింట్ ఫ్యామిలీని మళ్ళీ మెర్జ్ చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యవసాయం చేసుకునే కుటుంబం అక్కడ నష్టపోవాల్సిందే. ఆ వ్యవసాయం చేసుకునే కుటుంబానికి అక్కడ రైతు భరోసా రాదన్నట్లు. ఇక్కడ మొత్తం మీద పిఎం కిసాన్ యోజన పథకం కింద ఏవైతే కఠిన నిబంధనలు ఉన్నాయో 1-2 సార్లు ఐటీ పన్ను కడితే మొత్తం మీద వాళ్ళకు రైతు బంధు, రైతు భరోసా ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ చేసే విధానాలు కేంద్రంలో ఉన్నాయి. పిఎం కిసాన్ పథకం కింద ఉన్నాయి, పిఎం కిసాన్ యోజన పథకం కింద ఉన్నాయి. ఆ పథకం కింద అమలు చేసిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాలను ఇక్కడ అమలు చేయాలని చూస్తా ఉన్నదని అయితే ఒకటి తెలుస్తా ఉన్నది. రైతు భరోసా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నది. చిన్న సన్నకారు రైతులు ఇందులో మోసపోతా ఉన్నారు, వాళ్ళకి అన్యాయం అయితా ఉన్నది. మొత్తం మీద పంచుకున్న భూమి జాగలను కూడా ఒక దగ్గర చేర్చి ఆ ఒక దగ్గర చేర్చిన వాటికి 7 ఎకరాలకు లెక్కగట్టి రైతు భరోసా నిధులు ఇస్తారన్నట్టు. మినిమం 10 ఎకరాల వరకు కట్టి పెట్టాలని చెప్పేసి చాలా మంది రైతులు కోరుకుంటా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు సాగు చేసుకొని పరిస్థితి ఉంటుంది, 5 ఎకరాలు సాగు చేసుకొని 5 ఎకరాలు బీడు పెట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అట్లాంటి వాటి రైతులను కూడా గుర్తించాలి. ఇప్పుడు ఏంటంటే పత్తి, మొక్కజొన్న ఇవి వేసి రైతులకు కూడా రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది సర్కారు. ఏంటంటే ఇప్పుడు 6 నెలలకు వచ్చే పంటలు ఉంటాయి, ఏడాదికి వచ్చే పంటలు ఉంటాయి. ఒకసారి పత్తి అయితే 9 నెలల దాకా తీసుకునే వెసులుబాట్లు ఉంటాయి. ఆ పరిగే అదంతా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని బీడుపడ్డ బంజరు భూమిగా పరిగణించి వాళ్ళకు కూడా రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. మొత్తం మీద ఐటీ పన్ను కట్టిన వాళ్ళు ఎవరైనా
ఐటీ పన్ను కట్టిన వాళ్ళు 1-2 సార్లు పన్ను కొట్టిన వాళ్ళైనా ఇక్కడ ఐటీ పన్ను కట్టేటోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఐటీ పన్ను కట్టేటోళ్ళు ఒక కుటుంబంలో 4 కుటుంబాలుగా విడిపోయి జాయింట్ ఫ్యామిలీ నుంచి 4 కుటుంబాలుగా విడిపోయిన వాళ్ళకు ఒకరు వ్యవసాయం, ఒకరు బిజినెస్, ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగం, లేకపోతే లక్షల జీతాలు వచ్చే ఉద్యోగం చేస్తే అది ఒక కుటుంబం కింద పరిగణలోకి తీసుకొని రైతు భరోసా పైసలు ఇస్తే వ్యవసాయం చేసుకునే రైతు అక్కడ మోసపోతుండు కదా, నష్టపోతుండు కదా. ఇది ఎందుకు ఆలోచిస్తలేదు సర్కారు? మొత్తం మీద రైతు భరోసా సంక్రాంతి లోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పారు, సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని అన్నారు. కానీ ఇక్కడ పాయింట్ మర్చిపోతా ఉన్నారు. రైతులు 2 విడతలకి ఎగ్గొట్టిన సంక్రాంతి తర్వాత ఇస్తే 3 విడతలు వాళ్ళు ఎకరానికి 7,500 రూపు లెక్కేసుకుంటే ఇప్పుడు 3 ఎకరాలు ఉంటే 3,021,000 ఇంటూ 3 విడతలే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎకరానికి 60,000 చొప్పున లెక్క కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. మరి 3 విడతలు కల్పిస్తుందా, 1 విడత కల్పిస్తుందా? ఇటువంటి గైడ్ లైన్స్ విధానాలు చిన్నకారు రైతులు మోసపోయేటట్టే ఉన్నాయి, వాళ్ళకి అన్యాయం జరిగేటట్టే ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ అయితే బాగలేవని చెప్పేసి రైతులు వాపోతా ఉన్నారు. ఒకవైపు రైతు రుణమాఫీ కానీ రైతులందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు, రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. రైతు రుణమాఫీ అయిన కుప్ప గింత అయితే కాని కుప్ప గింతున్నది. ఆ కుప్ప ఇంత పెద్ద రైతులందరూ తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. మాకెందుకు రుణమాఫీ చేయలేము అని చెప్పేసి. లక్షలోపున్న రుణాలు ఇంకా మాఫీ కాలేదట. కావాలంటే మీరు 40,000 50,000 మిత్తిలు ఉన్నాయి, ఆ మిత్తిలు కట్టుండ్రి, వెనకసి రుణమాఫీ అవుతుందని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండు అంతకుముందు. రైట్, మొత్తం మీద అసెంబ్లీలో కూడా వివాదాస్పదంగా కొనసాగింది. రైతు భరోసా మీద రైతు బంధు ఇస్తామని అన్నారు. మీరు కనీసం 5,000 విధి విధానాలు అమలు అయ్యేదాకా ఇప్పుడు వచ్చిన కొత్తలో డిసెంబర్లో రైతు భరోసా విధి విధానాలు 15,000 రూపాయలకు సంబంధించిన విధి విధానాలు ఇంకా అమలు కాలేదని రైతు బంధు పైసలే ఇచ్చిర్రు కదా వేసిన కొద్ది మందికైనా. మరి గదే విధానాన్ని ఈ విధి విధానాలు ఖరారు అయ్యేదాకా అదే విధానాన్ని రైతు బంధు కింద 5,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేరని చెప్పేసి రైతాంగం ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ తోని ముందడికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పొద్దుగాలనే పూజలు కార్యక్రమాలు మొదలు పెట్టినట్టు రేవంత్ రెడ్డి ఇట్లా బీఆర్ఎస్ నాయకులను ఇట్లా ముడతా ఉన్నాడు, ఇట్లా టచ్ చేస్తా ఉన్నాడు, అట్లనే అరెస్టులు చేస్తా ఉన్నాడు, అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన కదా నేను, జీతం మొదగాలు పడంగానే మొత్తం జీతం వాడుకోకుండా ఆ జీతాన్ని నెల రోజులకు ఎట్లా సరిపెట్టుకుంటారో ఉద్యోగాలు చేసేటోళ్ళు, గట్లనే రేవంత్ రెడ్డి ఒక అంశంలో 4 దొరికినప్పుడు ఒకరిని ఒకసారి బలి చేసుడు, ఒకసారి బలి చేసుడు, అట్లా నెల మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ వారానికి ఒకరు చొప్పున వాడుకుంటా ఉన్నాడనే చర్చ ప్రధానంగా నడుస్తా ఉన్నది. 6 గ్యారంటీలను అటకెక్కించిన రేవంత్ రెడ్డి 7వ గ్యారంటీగా పోలీసు బూటుకాలతో అణచివేసుకుంటా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నది అని చెప్పేసి తెల్లారులెత్తే బాకాలు కొట్టుతుండ్రు వాళ్ళు. మాది ప్రజాస్వామ్యయుతంగా పాలన చేసే పార్టీ అని చెప్పేసి బాకాలు కొట్టుకుంటా ఇలా 7వ గ్యారంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తా ఉన్నాడు. వచ్చిన ఏడాది పొద్దు లోపట్నే 144 సెక్షన్ అమలు చేసిండు. డైవర్షన్ పాలిటిక్స్ తో ముందడికి పోతా ఉన్నాడు. రైతు భరోసా విధి విధానాల పట్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసా విధి విధానాల్లో షాకింగ్ నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్. 7 ఎకరాల వరకే కటిఫ్ పెట్టిండ్రు. ఆ 7 ఎకరాలు ఒక కుటుంబంలో 14 ఎకరాలు ఉంటే వాళ్ళు పంచుకుంటే వాళ్ళ ఒక దగ్గర మెర్జీ చేసి 7 ఎకరాలకే రైతు భరోసా నిధులు విడుదల చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. అవి అయ్యే నాటికి చూస్తాం కానీ విధి విధానాలు గిట్లున్నాయని అంటారు. వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.